all, welcome to Care Samvad with me, Mirchi Hemant, and ee roju naatho paatu unnaru the man himself, Dr. Chandrasekhar Dannana. That's right. Sir, first question, the big question, sir. ఈ నీ సర్జరీలు, హిప్ సర్జరీలు లాంటివన్నీ ఈ మధ్యన నార్మల్ జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది లాగా వినేస్తాం ఈ పదాలు. కరెక్ట్. మీ ప్రకారంగా వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ దట్ డన్, సార్? యా, నీ రీప్లేస్మెంట్ అన్నది ఇప్పుడు టెక్నాలజీ ఇవాల్వ్ అవడం వలన చాలా కామన్ అయిపోయింది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూ కెన్ బికమ్ ఓవర్ ద బోర్డ్ అండ్ ఆఫర్ టు ఎవ్రీ ఏజ్. దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఓకే, ఐడియల్ ఏజ్ ఐ వుడ్ ఫీల్ ఫర్ నీ రీప్లేస్మెంట్ అన్నది 60+, 60, 70, 6th and 7th డెకేడ్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఏజ్ గ్రూప్. బట్ మన ఇండియన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకుంటే 50sలో కూడా కొంతమంది చాలా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. 50 సెంట్ సార్, ఈ మధ్యన చాలా యంగర్ పీపుల్ కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రిఫరబుల్లీ చేయకూడదు, ఎందుకంటే ఆ ఏజ్లోన చేస్తే ఏమవుతుందంటే యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వలన తొందరగా అది లూజ్ అయిపోయి వేర్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే ఎండ్ అప్ విత్ మల్టిపుల్ సర్జరీస్ ఇన్ దర్ లైఫ్ టైమ్. సో వీలైనంత వరకు యంగర్ ఏజ్ గ్రూప్లో మనం జాయింట్ని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే స్మాల్ దిస్ థింగ్, ఇట్స్ అబౌట్ నీ రీప్లేస్మెంట్. హిప్ రిప్లేస్మెంట్ అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. హిప్ రిప్లేస్మెంట్ అప్పుడు ఇట్ కెన్ బి డన్ ఎట్ ఎ మచ్ యంగర్ ఏజ్ ఆల్సో విత్ ద న్యూ టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో ఈవెన్ 20sలో ఉన్న వాళ్ళు కూడా చేసాం మేము, ఎందుకంటే వాళ్ళకి హిప్, కోవిడ్ హిప్ అని ఈ మధ్యన కొత్తగా వచ్చింది. ఐ డోంట్ నో ఇఫ్ యూ హర్డ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. ప్లీజ్ టెల్ us. యా, కోవిడ్ వచ్చాక ఏమవుతుంది అంటే చాలా మందికి మనము లంగ్స్ వీటి మీద ఫోకస్ పెట్టాం. కాకపోతే ద న్యూ కండిషన్ హ్యాస్ ఇవాల్వ్డ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ కోవిడ్ హిప్. ఈ కోవిడ్ హిప్లో ఏమవుతుందంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ హిప్ జాయింట్స్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోయి ఆ హిప్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఏవియన్ అన్నది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషనే, బట్ ఇది ఒక కొత్త రీజన్ వచ్చేసింది అనమాట ఏవియన్ కండిషన్ రావడానికి. సో అలాంటి వాళ్ళలో హిప్ జాయింట్ డ్యామేజ్ అయింది అనుకోండి, వాళ్ళు ఇంకా నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. At what age? I have done at 25, 26 years age lo kodanu, when their hip was completely damaged, I have done a hip replacement. What? Yeah. And as far as I know, the youngest age where a hip replacement was done is around 14, 15 years child also. Sir, where the hip was completely damaged. సార్ మొన్న 14 years కి ఎవడన్నా సెంచరీ కొడితేనే IPL లో నేను నమ్మలేదు. అలాంటిది 14 years కి హిప్ రిప్లేస్మెంట్. With new technology anything is possible. అండ్ ఈ మెటీరియల్స్ ఏవైతే వచ్చాయి మనకి సెరామిక్ మెటీరియల్స్, సో దే గివ్ ఎ వెరీ లాంగ్ లైఫ్ టు ద ప్రాస్థెసిస్. బట్ బిఫోర్ ఐ గో టు ద టెక్నాలజీ పార్ట్, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ అగైన్ సార్. మీరు 60s, 70sలో ఇలాంటి రీప్లేస్మెంట్ చేసుకోవడం, దట్స్ ద రైట్? యా, దట్స్ ద రైట్. ఐ మీన్ 90% వుడ్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు అసలు 60s, 70s వరకు అసలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందంటారా? I mean, as far recently I read in newspaper, Indian life expectancy is 75 years now. Average Indian life expectancy. Okay. మీరు అబ్రాడ్ తీసుకుంటే జపాన్, ఇక్కడ అంటే ఇట్స్ లైక్ 85, 90 years is the average life expectancy. But Indian life expectancy has tremendously improved. At the time of independence, మన life expectancy was hardly 50 years. ఇప్పుడు థ్యాంక్స్ టు యూ గైస్, మీలాంటి వాళ్ళు not just medical threat, but awareness, I think. Right. It's more of the food habits. Of course, medical people are living longer. చాలా సార్లు మందులతో సహాయంతో బతికేస్తున్నారు. ఇంకా అంటే బీపీ షుగర్లు బాగా పెరిగిపోయాయి కానీ, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్ వీఆర్ ఏబుల్ టు ప్రొలాంగ్ దర్ లైఫ్ స్పాన్. ఐ రిమెంబర్ తనికెళ్ళ భరణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ మధ్యన మన వాళ్ళకి బీపీ షుగర్లు, శంకు చక్రాలు లాంటివి రెండు వచ్చి, అవి లేకపోతే యూఆర్ లాకింగ్ ఇన్ సంథింగ్. టాబ్లెట్లు బటనీలా వేసుకుంటున్నారు అని. Sir, coming back, ఈ మధ్యన wherever we are seeing these articles about great technologies that's being used in the medicine sector as such. Correct. So మీ ప్రకారంగా, మీ ఎక్స్పర్టీస్ లో, which is say knee replacements or hip replacements, ఈ ఆర్థోపెడిక్ ఇండస్ట్రీలో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది, అండ్ దానికి సంబంధించి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం అనేది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది? యా, గుడ్ క్వశ్చన్. టెక్నాలజీ అన్నది ఎనీ ఫీల్డ్ ఇట్ ఈస్ నెసరీ. ఐ మీన్ ఇఫ్ యూ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఐ మీన్ దిస్ ఇస్ కమ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఆల్ దట్, హౌ mobile based companies like Nokia and all that were left behind because they didn't upgrade themselves. True. Okay, when at the same time Samsung and Apple, they have overtaken it. At one point of time, Nokia and Motorola were like, leaders. The leaders. Correct. I mean, during my college days. The same thing with medicine and if you don't upgrade with medicine, with the latest technology, you will be left behind. And the future is about robotics. Future is about artificial intelligence, like any other field. So most advancements we have seen is the robotic technology
which has really taken up in the last 10 years, especially in India. Making use of robotic help to perform surgeries. So the advantage is precision and improved survivorship. If you are able to precisely place the components, then survivorship increase outundi. And less blood. Less blood loss, I mean, that is debatable, but precision, I think. Right. Robot acts like an artificial, an intelligent assistant for you. Right. మరి ఎట్ ద సేమ్ టైం సార్ ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు కదా. Of course, you have. హౌ ఛాలెంజింగ్ ఇస్ దాట్? It is challenging, especially for senior people, because they have been trained in one sort of way, సిస్టమ్. but the system, and the newer generation, they are being trained to a newer technologies and all that. So during my time, this is about 25 years ago, so we hardly had any of these surgeries which are being routinely performed now. Right. I didn't get trained in some of these surgeries at that time. Okay, Right. so it's important that you go and visit places. I feel every surgeon or every clinician should have some amount of overseas experience. I know this can be a little bit over the board. I mean, why are we not having enough technology antara? But it's just to know what is happening around you, ప్రపంచ జ్ఞానం పెంచుకోవడం. across the globe. Yes, I'm not saying you settle in some other country, that is the best place anatledu, but just to know, go to a good center where they're doing, cutting edge technology undi, alanti దగ్గరికి వెళ్తే your exposure and your perspective will change. So I feel every surgeon should have some amount of experience in a different institute. అండ్ ఆల్సో అంటే ఒకవైపు నుంచి టెక్నాలజీ పెరుగుతుంది, ఒకవైపు నుంచి మీలాంటి వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. దట్స్ గ్రేట్. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూ, ఇఫ్ యూ హ్యావ్ టు సే దాట్, ఈస్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ రివైజ్ చేస్తున్నారు. రివిజన్కి చాలా మంది వెళ్తున్నారు కూడా. అవును. అదే ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి మధ్యన? ఏదైనా అంతే. ఇప్పుడు చూడండి, మనకి ట్రాఫిక్ పెరిగిందంటే యాక్సిడెంట్లు పెరుగుతాయి. ఇట్స్ ఎ సిమిలర్ ఎనాలజీ. ఓకే, ఆబ్వియస్లీ అంతే కదా. నెంబర్ ఆఫ్ ప్రైమరీ జాయింట్ రిప్లేస్మెంట్స్ పెరిగాయి అనుకోండి, అండ్ మోర్ యంగ్ సర్జన్స్ ఆర్ పర్ఫార్మింగ్ ద సర్జరీస్, సమ్ ఆఫ్ దెమ్ వితౌట్ అడిక్వేట్ ట్రైనింగ్. దట్ ఈస్ ఎ డ్రాబ్యాక్. ఓకే, so they should have a reasonable amount of exposure and training under a senior surgeon before they can embark on in surgery anamata. So manamu without proper training edaina surgery talapettam anukondi, failure ayye chances ekku untayi. Correct. So that is true for any field. If you are more experienced in one particular field, అందులో నిష్ణాతులు అయిపోతారు and they will become perfect in their field. So it is the same thing. So if you are doing more joint replacement surgeries, and especially some of them as a substandard technique toni, then obviously chances of revision will increase kada. So ee chances of revision మీ దగ్గరికి వచ్చినప్పుడు what is your ఏమంటారు suggestion that you give to the parents or their attendants? Yeah, see, basically professional jousting is not good. Okay? Right. You should never comment on some other surgeon because we don't know what the situation was at that time when something went wrong. Right. Okay, and pratisari mistake vallane joints fail avvavu. Right. Okay, joints have a finite life anamata. Okay, 15 years, 20 years usually is the average figure, but there are joints which have survived for, like artificial joints, I mean, for 30 years good annu. Okay, so if there is something obvious, manamu revision చేసేటప్పుడు ఏ కారణం చేత అది రివైజ్ చేయాల్సి వస్తుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఇన్ఫెక్షన్ వలన అయిందా, లేకపోతే ఏమైనా పడిపోయి అది డిస్లోకేట్ అయిపోయి ఫెయిల్ అయిపోయిందా, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లూజ్ అయిపోయిందా. ఇప్పుడు పళ్ళలాగే ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు, సెరామిక్ పళ్ళు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లూజ్ అయిపోవచ్చు, అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టాలన్నమాట. సో రివిజన్ సర్జరీ ఈస్ లైక్ దాట్. సో వేర్ యూ రిమూవ్ ద ఓల్డ్ కాంపనెంట్స్ and then put in a new component. Obviously that will be a bigger undertaking because you have to remove the old parts, put in new parts. మన స్పేర్ పార్ట్స్ చేంజ్ చేసినట్టే. ఎందుకంటే దీని ఎక్స్టెన్షన్ గానే ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎవరైనా సరే జాయింట్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ లాంటివి చేశారనుకోండి, ఇప్పుడు ఈ మోడర్న్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత అది ఇంకా లైఫ్ లాంగా, లేకపోతే దానికి ఏమన్నా టైం లిమిట్ ఉంటుందా? భగవంతుడి ఇచ్చిన జాయింట్ కే మనకి లైఫ్ ఇట్ ఈస్ నాట్ లాస్టింగ్ ఫర్ ఎవర్. సో ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ for some joint to last for life. But this is where the age factor comes into the picture. Right. So మీరు అడిగారు కదా, what is the right age అన్నది. So if somebody has their surgery in their 60s or 70s, there is every chance that it lasts for their lifetime. But if somebody has a surgery at a younger age, then there is a chance that they might end up with a revision surgery at least once, if not twice, in their lifetime. So on an average 20 to 30 years I think is a reasonable expectation for any artificial joint, because ఈ మెటీరియల్స్ ఏదైతే వాడతామో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈవెన్ దే కెన్ వేర్ ఆఫ్, దే రిలీజ్ సమ్ వేర్ పార్టికల్స్ అనమాట.
సో జనరల్లీ నీ రీప్లేస్మెంట్ అనుకోండి, ఆ మెటల్ కాంపోనెంట్స్ మధ్యన పాలిఎథిలీన్ అని ఉంటుంది, ఆ ప్లాస్టిక్ అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అరిగిపోతుంది. రైట్. అంటే మీరు యంగ్ పేషెంట్స్లో రీప్లేస్మెంట్స్ అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, అథ్లీట్స్లో మనము లిగమెంట్ టైర్లు, ఏసీఎల్స్ లాంటివి చాలాసార్లు మనం వింటుంటాం, చూస్తుంటాం. కరెక్ట్. నాన్ అథ్లీట్స్లో కూడా ఇది బాగా పెరుగుతుందంటారా? అది కొంచెం డేంజరా? పెరుగుతుందని నేను చెప్పలేను, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిగర్స్, 1/3 ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ ఈవెన్ నో దే హ్యాడ్ ఎ లిగమెంట్ ఇంజరీ. ఎప్పుడో ఒకప్పుడు అయిపోయి ఉండొచ్చు, బట్ బికాస్ దే హ్యావింగ్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్, దే నెవర్ ఫెల్ట్ ద ఇన్స్టెబిలిటీ. లిగమెంట్ అన్నది ఏంటి, మోకాలకి సపోర్ట్ ఇస్తుంది, ఆర్ ఎనీ అదర్ జాయింట్ కి ఇట్ గివ్స్ స్టెబిలిటీ టు ద జాయింట్. దే మైట్ హ్యావ్ హ్యాడ్ సమ్ ఫాల్, చెట్టు మీద నుంచి పడిపోవడం, చిన్న యాక్సిడెంట్ ఏదో అయి ఉండొచ్చు, చిన్న పార్షల్ టేర్ ఏదైనా అయి ఉండొచ్చు. సో అది కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. సో దే డోంట్ ఈవెన్ నో దట్ దే యాక్చువల్లీ హ్యాడ్ ఎ లిగమెంట్ టేర్. ఏదో ఇన్సిడెంటల్గా మనం ఏదో చెక్ చేసి లేకపోతే స్కాన్ చేస్తే కానీ అది బయటపడదు అనమాట. సో 2/3 ఆఫ్ పేషెంట్స్ యాక్చువల్లీ హ్యావ్ ఎ ప్రాపర్ ట్రామా. అథ్లెట్స్లో మోర్ కామన్. ఇట్ కెన్ హ్యాపెన్ నాట్ ఓన్లీ ఇన్ అథ్లెట్స్ బట్ ఆల్సో విత్ యాక్సిడెంట్స్. ఏమైనా ట్విస్ట్ అయిపోయింది అనుకోండి కాలు, సింపుల్ ఫాల్స్ తో కూడా లిగమెంట్ ఇంజరీస్ అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇన్ ద సేమ్ వే సార్, ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది హిప్ ట్రామాస్ మనం వింటుంటాం కదా, అంటే వాళ్ళు బాత్రూమ్ దగ్గర జారి పడిపోవడం, ఇంకోటి వింటుంటాం. ఇవి ఒక్కసారి జారి పడితే వెంటనే అది హిప్ ట్రామా అవుతుంది అంటే అది ఆస్టియోపోరోసిస్ అంటారా, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయంటారా? మేజర్ ఫ్యాక్టర్ ఇస్ ఆస్టియోపోరోసిస్. ఎందుకంటే వీటిని ఇన్సఫిషియన్సీ ఫ్రాక్చర్స్ అని అంటాం మెడికల్ టర్మ్స్ లో. ఎందుకంటే బోన్ వీక్ గా అయిపోవడం వలన ఫ్రాక్చర్స్ అయిపోయాయి అనమాట. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పడ్డం వల్లనే ఫ్రాక్చర్ కాదు, ఫ్రాక్చర్ ముందే బోన్ క్రాక్ ఇచ్చి వాళ్ళు పడిపోతారు అనమాట. యు నో వాట్ ఐ మీన్. ముందే బోన్ విరిగిపోతుంది, అది బ్రేక్ అయిపోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ లేక పడిపోతుంటారు. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ అలా అవుతుంటాయి అనమాట. ఆస్టియోపోరోసిస్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చూస్తున్నామంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి. పీపుల్ ఆర్ లివింగ్ మచ్ ఓల్డర్ నౌ. 70s 80s అయ్యేసరికి ఏజ్ రిలేటెడ్ గా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దాన్ని సినైల్ ఆస్టియోపోరోసిస్ అంటాము. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్ మినోపాజల్. లేడీస్ లో ఎక్కువగా మినోపాజ్ వచ్చాక బోన్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో దిస్ ఆర్ 2 మేజర్ వెరైటీస్. సార్ ఐ విల్ జస్ట్ స్టాప్ యూ దేర్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఇందాక నేను చెప్పినట్టు బాత్రూమ్ దగ్గర జారి పట్టడం ఇంకోటి అయింది అనుకోండి, ఒకవేళ వాళ్ళకి పెద్ద ఇంజరీ అయినట్టు వాళ్ళు ఫీల్, ఎమర్జెన్సీ కేర్గా ఫస్ట్ అసలు ఏం చేయాలి? ఎమర్జెన్సీ కేర్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే హిప్ ఫ్రాక్చర్ అనేది ఇట్స్ ఎ మేజర్ ఫ్రాక్చర్. ఎందుకంటే ఒకసారి హిప్ ఫ్రాక్చర్ అయిపోయిందంటే వాళ్ళు నడవలేరు ఇంకా. ఎందుకంటే దట్ ఈస్ ద మేజర్ లింక్ అప్పర్ బాడీకి లోవర్ బాడీకి. ఆ లింక్ తెగిపోయింది అనుకోండి, ఇంకా లేచి నడవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా దే షుడ్ గో టు హాస్పిటల్, గెట్ ఎన్ ఎక్స్రే డన్. దట్ ఈస్ ద ఇనిషియల్ దిస్ థింగ్. ఒక్కొక్కసారి ఈ హిప్ ఫ్రాక్చర్ ఫాల్ వలన అయిందా లేకపోతే వేరే కారణం వలన అయిందా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి ఉండొచ్చు, లేకపోతే స్ట్రోక్ వచ్చి పడిపోయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి వాల్యుయేటెడ్. ఎందుకంటే ఒకవేళ అవి జరిగి ఉంటే దట్ ఈస్ ఫార్ మోర్ సీరియస్ కదా. విచ్ మీన్స్ ఒక పేషెంట్, ఒక ఓల్డ్ పేషెంట్ మీ దగ్గరికి వస్తే యూ హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. ఎగ్జాక్ట్లీ, యూ హావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్వేస్. పడ్డారు కదా అంటే సార్ ఓన్లీ హిప్ మీద ఫోకస్ పెడితే దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు సీ వాట్ ట్రిగర్డ్ ద ఫాల్. ఈజ్ ఇట్ జస్ట్ స్లిప్ అండ్ ఫాల్, ఏదో వెట్ ఫ్లోర్ మీద జారి పడ్డారా, లేకపోతే కళ్ళు తిరిగిపోయి పడిపోయారా, స్ట్రోక్, మినీ స్ట్రోక్ రావచ్చు, అలా వచ్చి పడిపోయారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. చాలా ఛాలెంజింగ్ సార్ ఇది. ఆఫ్ కోర్స్ ఊరికే డాక్టర్స్ ఎవరు ఊరికే అయిపోతారా సార్? నేను మీ గురించి విన్న దాంట్లో చాలా గొప్పగా అనిపించింది నాకు, డిఫార్మిటీస్ ఏమన్నా సరే దానికి సంబంధించి కూడా మీరు ఎక్స్పర్ట్ అని. సో అసలు డిఫార్మిటీ కరెక్షన్స్ లాంటివి చేస్తుంటారు కదా, అసలు అడల్ట్ లో డిఫార్మిటీస్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవి? డిఫార్మిటీ అంటే కాలు వంకరగా వెళ్ళిపోవడం, చేతులు వంకరగా వెళ్ళిపోవడం అన్నది ఎక్కువగా లెగ్స్ లోనే ఇంపార్టెంట్ అవి. సో మనకి ఇది బో లెగ్స్, నాక్ నీస్ అని అంటారు. కాలు లోపలికి వెళ్ళిపోవడం లేకపోతే బయటకు వెళ్ళిపోవడం ఇలా ఉంటాయి అనమాట. సో జనరల్ గా యంగ్ చిల్డ్రన్ లో ఎక్కువ చూస్తుంటాం డిఫార్మిటీస్. ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ ఏజ్ లోన ఏమైనా గ్రోత్ డిస్టర్బెన్స్ ఏమైనా అయింది అనుకోండి, గ్రోత్ ఎక్కడైతే అవుతుందో అక్కడ డిస్టర్బ్ అయినప్పుడు కాలు వంకరగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ పెద్దవాళ్ళలో ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఓల్డ్ ఏజ్ ఆర్థరైటిస్ వలన ఒక పక్క ఎక్కువగా అరిగిపోయింది అనుకోండి మోకాళ్ళు, దెన్ ఆబ్వియస్లీ బో లెగ్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దెన్ ఇంకొక కారణం ఏంటంటే ఫ్రాక్చర్స్, ఏమైనా ఓల్డ్ ఫ్రాక్చర్ జాయింట్ దగ్గర అయి ఉండొచ్చు. సో దట్ విల్ లీడ్ టు డిఫార్మిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సార్ అనదర్ థింగ్, మనం టీవీలో వార్తా ఛానల్లో స్కాములు లాంటివి చూస్తుంటాం కదా, మీరు పొట్టిగా ఉన్నారా, కంగారు పడకండి, మిమ్మల్ని మేము పొడుగుగా చేస్తామంటే ఆపరేషన్లు చేస్తామంటారు. అసలు ఇది చెప్పండి, అసలు నిజంగా పాసిబులా? See, it is scientifically possible. ఎంతవరకు ఎథికల్గా కరెక్ట్ అనేది వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో బోన్ కెన్ బి లెంగ్థెన్డ్. ఓకే, ఎలిజరావ్ అని ఒక టెక్నిక్ ఉంది. సో అందులో ఏంటంటే ఇలా రింగ్ వేసేసి బోన్ లెంగ్థెన్ చేయొచ్చు. జనరలీ హైట్ డిఫరెన్స్ ఏమైనా 2 centimeters వరకు అయితే యూ డోంట్ నీడ్ టు. ఒక కాలు పొడుగ్గా ఇంకో కాలు పొట్టిగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు మేక్ one leg longer టు కాంపన్సేట్.
ఓవరాల్ షార్ట్ స్టేచర్ని కరెక్ట్ చేయడం అనేది ఎథికలీ ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ కండిషన్. ఎందుకంటే బోన్ కట్ చేసి రోజు నట్టులాగా ఉంటాయి బిగించేస్తాం అనమాట, చుట్టూ రింగ్ వేసేసి దాన్ని రోజు టర్న్ చేస్తూ ఉండాలి. హైడ్రాలిక్స్ లేపుతారా? అలాగే అనుకోండి, డిస్ట్రాక్షన్ అని ఉంటుంది అనమాట. సో టెక్నికలీ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ సి లైక్ ఆల్ థింగ్స్, కలర్ ఇవన్నీ లాగే హైట్ కూడాను ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఐఎమ్ క్వైట్ షార్ట్, సో ఐ డోంట్ హ్యావ్ షేమ్ ఇన్ దట్. సో యూ షుడ్ నాట్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ బాడీ. దిస్ థింగ్, హిస్టరీకి వెళ్ళి చూడండి, కొంచెం నెపోలియన్ వాజ్ అ వెరీ షార్ట్ ఫిల్మ్. సచిన్ టెండూల్కర్ సార్. అనదర్ థింగ్, మీరు సర్జరీస్ అంటున్నారు, రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు కదా సార్, ఈస్ దట్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్ ఆర్ ఈస్ ఇట్ లైక్ ఎ పిక్ అండ్ చూస్ థింగ్? No, it can be done on everyone. Okay. So obviously it comes with a cost factor, but it can be done for everyone. There might be few very rare exceptions anamata. Somebody's bone is very soft అనుకోండి, ఎందుకంటే రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు కొన్ని ట్రాకర్ పిన్స్ లాగా పెడతాం అనమాట బోన్ లోన. సో ఆ పిన్ ఏమైనా లూజ్ అయిపోయింది అనుకోండి, దెన్ ద హోల్ సర్జరీ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ అనమాట విత్ రోబోటిక్. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ సంబడీ హూస్ బోన్స్ ఆర్ వెరీ సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్ డిఫార్మిటీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది రోబోటిక్ చేయడము. బట్ బై అండ్ లార్జ్ ఎనీవన్ కెన్ హ్యావ్ ఎ రోబోటిక్ సర్జరీ. సార్, ఇందాక మీరే చెప్పినట్టు ఇండియాలో దెర్ ఇస్ ఎ గ్రోయింగ్ ట్రెండ్, అంటే ఈ నీ ఇంటర్వెన్షన్స్ కి సంబంధించి, అది నీ రీప్లేస్మెంట్సా లేకపోతే కార్టిలేజ్ రిపేరా ఏదైనా సరే, ఈ గ్రోత్ మీరు ఎలా చూస్తారు? See, with every technology there are some certain element of commercialism, right? Okay. So that we have to accept. Okay, so I'm not saying all these medications what are being prescribed are like a one stop solution for all the arthritis. Ipudu glucosamine ani, collagen ani, chondroitin ani, different medications వచ్చాయి. I mean, yes, they do work to some extent, బట్ మనం హిస్టారికల్ గా చూసుకుంటే వాటి పబ్లిష్డ్ రిజల్ట్స్ కూడాను 50 to 60% పేషెంట్స్ లోనే ఎఫెక్టివ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఎవ్రీ వన్. ఇఫ్ దే వర్ గోయింగ్ టు వర్క్, దెన్ సర్జరీస్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే వాటితోనే అన్ని తగ్గిపోయాయి అనుకోండి, ఇంకా ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరమే పడేది కాదు కదా. సో దట్స్ ఎ సింపుల్ లాజిక్. సో దే ఆర్ ఓన్లీ అ స్టాప్ గ్యాప్ మెజర్, బట్ ఓన్లీ ఫర్ ఎర్లీ స్టేజెస్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు ఈ టెక్నాలజీని అబ్యూస్ చేయడం అవుతుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, బాగా అరిగిపోయిన కాళ్ళకు కూడా లేదు మీకు మందులతో తగ్గిపోతుంది అని మనం ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చేసాం అనుకోండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎర్లీ స్టేజ్. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో మనం ఎలాగో సర్జరీ చేయం కూడాను, ఆ స్టేజ్లో అట్లీస్ట్ పెయిన్ కంట్రోల్కి పనిచేస్తాయి టు సమ్ ఎక్స్టెంట్. ఐఎమ్ షూర్ మీరు బోల్డ్ సర్జరీలు చేశారు, బోల్డ్ ఇందాక చెప్పినట్టు రకరకాల పేషెంట్లు స్టోరీస్ అని చూసుంటారు. టెల్ us one story, one patient, అసలు మీకే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ గుర్తుండిపోయే ఒక స్టోరీ. Come on. Okay. Not all stories are happy. That is one thing. Oh, yeah. So I don't want to say that, I'll give only the positive side of it. You always should talk about negative side of it. Sure. So I will talk both positive and negative sides. I'll give a couple of stories. Right. So first negative. So one patient who had multiple fractures. This was during COVID time. Okay. He had a fracture in his arm and the hip. So did a surgery. Went on well. X-rays look good. Everything fine. బట్ ఆయనకి ఇంకా కంటిన్యూస్ పెయిన్ అనమాట, ఎన్ని సైజ్ చేసినా. అంటే ఆయన కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అన్కంట్రోల్ డయాబెటీస్, స్మోకర్, నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ హెల్త్ అండ్ ఆల్ దట్. సో హీ ఎండెడ్ అప్ విత్ మల్టిపుల్ సర్జరీస్. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ అతకలేదు, దానికి 2-3 సార్లు సర్జరీ చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ యునైటెడ్. ఆ హిప్ ఫ్రాక్చర్కి 3 సార్లు సర్జరీ చేశాను. అంటే ఆ ముందు ప్లేట్ వేసి తీసేసి ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసాము, అన్నీ చేసాము, ఆయనే ఇంకా అతకలేదు. సమ్హౌ హీ ఈస్ మేనేజింగ్. దట్స్ ఎ నెగటివ్ స్టోరీ ఐమ్ టెలింగ్, బికాస్ హీ హెస్ హ్యాడ్ ఎట్ 4, హీ ఈస్ వాకింగ్ నౌ, బట్ హీ హ్యాడ్ 4 or 5 surgeries ఆల్ టుగెదర్. బట్ అన్ఫార్చునేట్లీ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ అన్నీ ట్రై చేసాం. బట్ ఫర్ సమ్ రీజన్ కొన్ని ఫ్రాక్చర్స్ అతకవు అంతే. సమ్టైమ్స్ you are to some extent let down by such stories అనమాట. So you do whatever is there in your armamentarium. And the other thing is sometimes you have to think about their financial constraints also. It's not like a very well-off patient who can afford some other procedures which I would have probably done when everything fails. And the fracture athakaledu ante you can go for a replacement. But he was a guy who could not afford for a major replacement surgery. But he's still managing. This is one negative story. Positive stories baane unnai, but I will share one. Where one patient in her 40s had a fracture elsewhere, operated by some other surgeon, ended up with 2 or 3 surgeries which failed, and then I revised it, where
I had to remove the whole of part of the femur. ఎందుకంటే మొత్తం డ్యామేజ్ హిప్ దగ్గర నుంచి ఆ థై బోన్ దగ్గర మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. సో there was no way I could have salvaged her hip. So I had to do a proximal femur replacement అని అంటాం. So where you remove the whole of the thigh bone తీసేసి రిప్లేస్ చేస్తాం. Total hip replacement is different. You just remove the ball part of it. అందులోనే ఆర్టిఫిషియల్ బాల్ సాకెట్ వేస్తాం. ప్రాక్సిమల్ ఫీమర్ అంటే ఏంటంటే యూ టేక్ ఆఫ్ half of the thigh bone and then replace it with a artificial hip. See, the joy I could see on her face was like immense. She could walk immediately after surgery ainaka. So there are few other stories where I had one international patient who had severe deformity anamata legs lona. So young patient. So I corrected both her legs and she visited twice actually just to meet me. She brought some gifts, watch, evo techi teeskochindi anamata. So that kind of stories will inspire you. Very nice. So yeah, there will be a few of them. Sir, like I said, I have great stories, great understanding. Got it. Before we close in, I want to do one rapid care round. Okay, right. Okay? Yeah. One word answers, please. Yes. Here we go. Which joint do you operate on more often? Knee or hip? Knee. Biggest myth about joint replacement? They can't walk. One activity patients must avoid post-surgery. Extreme positions like in yoga and all that. Running or cycling, which is safer for the joints? Cycling. I should have added swimming. Running, cycling or swimming? I always recommend cycling and swimming to my patients. Right. Is weather change really linked to joint pains? Maybe, but in my experience, I've seen patients having more pains during winters. Oh, okay. Favorite innovation in orthopedic surgery right now? Robotics. Ligament injuries, sports or sedentary lifestyle, which causes more? Sports, of course. One food to boost bone strength? Dairy products. Can people squat after joint replacements? They can. How soon can someone walk after a hip replacement? Same day. Joints కి సంబంధించి తెలిసి కూడా అందరూ చేసే తప్పు కిందన కూర్చోవడం. అవునా? ఎక్కువ కిందన కూర్చొని మఠం వేసి కూర్చోవడం, దానివల్ల త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇండియాలో ఎక్కువగా మనం ఇది నీ ఆర్థరైటిస్ చూస్తుంటాం. ట్రెడిషనల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్క్వాటింగ్ అండ్ సిట్టింగ్ క్రాస్ లైట్. బట్ ఇఫ్ సంబడీస్ బోన్స్ అండ్ మసిల్స్ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్. Got it, sir. అర్జెంట్గా పనులు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. నాకు బోల్డ్ అనే విషయాలు చెప్పారు. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. యా ఆఫ్ కోర్స్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మాకు బోన్లు, జాయింట్స్, హిప్స్ అంటే ఎనీ డౌట్ వస్తే మీ దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా ఎనీ టైం. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.